వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. మహిళా హాస్టల్లో జూనియర్లపై ర్యాగింగ్కు పాల్పడ్డ 81 మంది అమ్మాయిలపై అధికారులు వేటు వేశారు. వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. వీరిలో కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విద్యార్థినులున్నారు. కాగా ఇన్నాళ్లు అబ్బాయిలు ర్యాగింగ్ విషయంలో ఉంటూ ఉండగా ఇప్పుడు అమ్మాయిల పేర్లు రావడం చర్చనీయాంశంగా మారింది. ర్యాగింగ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, హలో భవానీ, ఏదైతే హలో హలో రవీందర్ చెప్పండి. అంటే అమ్మాయిలు ర్యాగింగ్ చేయడంపై అందరూ మండిపడుతున్నట్టయితే తెలుస్తోంది, వాళ్ళని సస్పెండ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఏదైతే 3 రోజుల నుంచి యూనివర్సిటీలో ర్యాగింగ్ పాల్పడుతున్నారు సీనియర్లు, జూనియర్లు. ఒకటే క్యాంపస్, ఏదైతే లేడీస్ హాస్టల్ ఏదైతే క్యాంపస్ ఉంటుందో అది యూనివర్సిటీలోనే సపరేట్గా ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఏదైతే నూతన విద్యార్థులు ఎవరైతే వచ్చారో అమ్మాయిలు వాళ్ళను ర్యాగింగ్ చేస్తూ అన్ని డిపార్ట్మెంట్ల నుండి, ఏదైతే కామర్స్ 28 మంది, తర్వాత ఎకనామిక్స్, తర్వాత జువాలజీ సెకండ్ ఇయర్ పిల్లలు, ఏదైతే 3 బ్యాచులర్ అంటే గ్రూపులకు సంబంధించిన పిల్లలు ర్యాగింగ్ పాల్పడుతూ వాళ్ళను 3 డేస్గా అంటే 3 రోజుల నుండి వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా చూసి అందులో కొంతమంది పిల్లలు మేనేజ్మెంట్కు కంప్లైంట్ చేయడం జరిగింది. అది వెంటనే ఎవరెవరని గుర్తించి 3 డిపార్ట్మెంట్ నుండి ఎంక్వైరీ చేయగా 81 మంది సీనియర్లుగా గుర్తించారు. నేను వెంటనే రాత్రి వాళ్ళు ఏదైతే కమిటీ కూర్చొని యూనివర్సిటీ యాక్షన్ కమిటీ ఏదైతే ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ ఏదైతే కమిటీ ఉన్నారో వెంటనే వాళ్ళని 21 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. భవాని, రైట్. థ్యాంక్ యూ రవీందర్.